మన తాతల్లో ఎవరికన్నా బీపీలు ఉన్నాయా మీరు చూసారా? ఎందుకు లేవు? ఆ రోజున అందరూ పనిచేసేవాళ్ళు కాబట్టి పనిలో భాగంగా అలసట నిమిత్తం వాళ్ళు చచ్చినట్టు 5 లీటర్ నీళ్లు తాగేవాళ్ళు. 5 లీటర్ నీళ్లు తాగారు కాబట్టి రక్త ప్రసరణ చక్కగా ఫుల్గా అందినప్పుడు వాళ్ళ బీపీలు ఎవరికి రాలేదు. ఈ జనరేషన్లో చిన్నపిల్లలకు కూడా బీపీలు వస్తున్నాయంటే నీళ్లు తాగకపోవటం అతి ముఖ్యమైన కారణం. మన కిడ్నీ అనే సున్నితమైన ఆర్గాన్ బేసికల్గా ఇది ఫిల్టరింగ్ ఆర్గాన్, ముందే చెప్పాను కదా. ఇందులో సుమారు 25 లక్షలు నెఫ్రాన్స్ అత్యంత సున్నితమైనవి ఉంటాయి. ఉల్లిపొరల కంటే పలచకున్నవి మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఈ రక్తాన్ని క్లీన్ చేసేటప్పుడు ప్రాసెస్ అది స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి రక్తం అది నిర్దేశించిన వేగంలో వెళ్తే తట్టుకునేట్టు తయారు చేశారు తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు రక్తం తక్కువ ఉండి స్పీడు నడిపితే తట్టుకోలేదు. ఎప్పుడైతే సున్నితమైన ఆ నెఫ్రాన్స్ అన్నీ మీరు ప్రెషర్ పెట్టి బ్లడ్ నడిపారో అందులో ఉండే నెఫ్రాన్స్లో ఎక్కువ శాతం డ్యామేజ్ జరుగుతాయి. డ్యామేజ్ అయ్యి అది పాడవటం చేత మన కిడ్నీ సుమారు 11 నుంచి 12 సెంటీమీటర్లు ఉండాల్సిన మన కిడ్నీ ష్రింక్ అవుతుంది. ఈ 4 సెంటీమీటర్లకు 5 సెంటీమీటర్లకు 6కో 7కో 8కో 9కో లేదా 3కో ష్రింక్ అవుతుంది. ఈ ష్రింక్ అవటాన్నే కిడ్నీ పోవటం అంటారు.